టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక బాట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మణిరామ్ సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మిక బాట కార్యక్రమాన్ని మొదటగా బెల్లంపల్లి రీజియన్ లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఏరియాలలో నిర్వహిస్తూ సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని, మెడికల్ బోర్డుకు యథావిధిగా నిర్వహించాలని, మారు పేర్ల సమస్యలను పరిష్కరించాలని, ఫిక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా సింగరేణిలో 36,000 మందికి ఉద్యోగాలు కల్పించారని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు BIFRలోకి వెళ్లిన సింగరేణిని కాపాడడంతో పాటు లాభాలలో 10% వాటా పంపిణీని ప్రారంభించారని గుర్తు చేశారు. సింగరేణి వ్యాప్తంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక బాట కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మొదట బెల్లంపల్లి రీజియన్లో కార్మిక బాట అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో పెండింగ్ సమస్యల పరిష్కారం, అదేవిధంగా కార్మిక వర్గం ఈరోజు పడుతున్నటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో మరి అవి తెలుసుకొని, వాళ్ళ బాధక సాధకాలు తెలుసుకొని మరి వెంటనే పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యానికి వీళ్ళను రిప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం అది. ఈ యొక్క కార్మిక బాట కార్యక్రమంలో అంటే పెండింగ్ సమస్యలు అంటే ప్రైవేటీకరణ ఉంది, కాంట్రాక్టీకరణ ఉంది, తర్వాత 4 లేబర్ కోడ్స్ అనేటివి ఆల్రెడీ పార్లమెంట్లో వాళ్ళు బిల్లు ఆమోదం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి దీన్ని మన అసెంబ్లీలో పెట్టి బిల్లు ఏది వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్లను క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రపోజల్ చేసి అంత సంతకాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతన బొగ్గు గనులు ఉన్నాయి, బెర్కాస్ మీద బెర్కాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్, నూతన బొగ్గు గనులు, మారుపేర్లు, మార్పిడి, మెడికల్ బోర్డు, అదేవిధంగా పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలని మరి అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ ఉంది. సిపిఆర్ఎంఎస్ అంటే అధికారులకు ఏ విధంగానైతే 25 లక్షలు మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నారు, అదేవిధంగా కార్మికులకు కూడా మరి 8 లక్షలే ఇస్తున్నారు భార్యాభర్తలకు ఇద్దరికి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారులకు ఇచ్చిన మాదిరిగా ఈ కార్మికులకు కూడా 25 లక్షలు కట్టివ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కార్మికులు దిగిపోయిన రోజునే టర్మినల్ బెనిఫిట్స్ అనేటివి ఇవ్వాలి, మరి అవి ఇస్తలేరు. వాళ్ళు CMPF ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటా చెప్పులు అడిగినా కానీ అతనికి రావాల్సినటువంటి టర్మినల్ బెనిఫిట్స్ కూడా వస్తలేవు. మరి ఇంకోటి ఉంది, వాళ్ళకు ఇప్పటికీ 6-7 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం, రిటైర్మెంట్ కార్మిక వర్గం బాధపడుతూ ఉన్నది. వాళ్ళకు కూడా పెన్షన్ పెంచాలి. సింగరేణిలో గతంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సింగరేణి కార్మికులను ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. 32,000 మంది కార్మికులుగా తీసుకున్నటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఇదేనని చెప్పని చెప్తా ఉన్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు లాభాల వాటా 10% మొదలుపెట్టినటువంటి గనుడు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మేము చెప్తా ఉన్నాం. అప్పుడులో కార్మికులని దృష్టిలో పెట్టుకొని 1,200 కోట్లు అప్పుల్లో ఉన్నటువంటి సింగరేణిని 6,500 కోట్లు రుణమాఫీ చేసి సింగరేణి కార్మికులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు చేసిన పనిలో మేమంతా వారు వెంట ఉంటా ఉన్నాం. ఈరోజు టీఎన్టీసీ పరంగా మేము కార్మికులు వెంటనే ఉంటాం. కార్మికులు కూడా వారి సమస్యలు మాకు చెప్పవచ్చు. అదే ఈ మీడియా సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు గద్దెల నారాయణ, ముదిగంటి దామోదర్, చల్ల రవీందర్, పెగడపల్లి రాజనర్సు, కొండి శ్రీనివాస్, బుల్లు మల్లయ్య, కెమెరా రాజబాబు, సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు.